రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానం కనుక మనం గమనించుకున్నట్లయితే పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా అంటే నీ జీవితంలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా సరే దేవుడు నిన్ను విడిచిపోడంట. ఆయన కృప నిన్ను విడిచి వెళ్ళదంట. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి కృప శాశ్వతమైనటువంటి కృప, ఎన్నటెన్నటికీ వీడిపోని కృప, ఎన్నటెన్నటికీ తరిగిపోయినటువంటి కృపను ఆయన ఇచ్చాడు. ఇంకా అధికమైన కృప చూపిస్తాడు తప్పిస్తే నీ ఎడల ఆయన జాలి పడుతున్నాడు తప్పిస్తే నీ ఎడల ఆయన కోపించట్లేదు. కోపిస్తాడు, కానీ ఆ కోపము ఎంతకాలం ఉంటుంది? నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆయన దయ, ఆయన జాలి, ఆయన కనికరము, ఆయన కృప శాశ్వత కాలం ఉంటాయి, తరతరములు ఉంటాయి. కాబట్టి అలాంటి కృపామయుడైనటువంటి దేవుణ్ణి మనము విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. దేవుని కృప నాకు దూరం అయిపోయింది, ఇక దేవుడు నాకు సహాయం చేయటలేదు అని అనేకులు అనుకొని తమ మార్గంలో నుంచి తప్పిపోవటానికి అవకాశం ఉంది. అది అపవాది యొక్క ప్రణాళిక. అబద్ధముల వాడు ఆ రీతిగానే కల్పించి జనులందరూ కూడా మోసపోయేటట్లు, దేవుని కృప వారి ఎడల లేదేమో అని వారు భ్రమపడేటట్లు చేస్తాడు. కానీ దేవుడు స్వయంగా చెప్తున్నాడు, పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకు ఇస్తానన్నాడు ఈ కృప? నిబంధన చేశాడు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఆయన చేసినటువంటి ఆ నిబంధనకు ఆయన ఇచ్చేటువంటి విలువ అలాంటిది. కాబట్టి ఆ నిబంధన ఆయన రద్దుపరచడు. కృపనిస్తాను అని ఆయన చేసినటువంటి నిబంధన మరలా ఆయన రద్దుపరచడానికి సాధ్యము కాదు. మనకు సమాధానం ఇస్తాడు. మనతో సమాధాన పడ్డాడు. ఆయన తన కుమారుడి ద్వారా సమాధాన పడ్డాడు. కృపనిస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన నిబంధన నుంచి తొలగిపోడు. అందు నిమిత్తము ఆయన కృప మనలను విడిచిపోదు. అయితే ఆ కృప ఉంది కదా, పర్వాలేదు, ఏం చేసినా చెల్లుతుంది అనుకోవటము పొరపాటు. కృపను అనుసరించి మనము నీతిమంతులుగా మారాలి, యథార్థవంతులుగా మారాలి. మన యొక్క మాలిన్యములను ఆ కృపను అనుసరించే తొలగించుకోవాలి. దేవుని కృప ఉత్తమమైనది. ఆయన మన ఎల్ల జాలి పడుతున్నాడు. కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కోపిస్తే ఆ కోపాగ్నికి మనము నిలవలేము, తాళలేము. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి కృపను వ్యర్థపరచుకోకుండా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనకి ఈ లోకంలో ఎదురైనా సరే వాటన్నిటినీ కూడా మనం అందరము కూడా జయించుకుంటూ ముందుకు సాగిపోదాము. కృప మనందరికీ తోడుగా ఉండి ఈ వాగ్దానంను మన పక్షమున నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాసత్య సంపూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో అద్భుతంగా మరొక నూతన దినము మా జీవితాల్లో అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. అయ్యా, ప్రతిరోజు నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. దానిని బట్టి వందనాలు. నీ వాక్కు ద్వారా మా యొక్క జీవితాలలో వెలుగులు నింపుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి, ఈ చీకటికరమైనటువంటి లోకంలో నుంచి మమ్మల్ని వెలుగులోనికి అద్భుత రీతిగా నీ కృపతో నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో అనేక మార్లు ప్రభువా, మేము నీ కృపను వ్యర్థపరిచి ఉన్నాం. దయతో క్షమించి ఇక నుంచి నీ కృపను వ్యర్థపరచకుండా, వ్యర్థమైన వాటికి నీ కృపను ఉపయోగించుకోకుండా మేము కృప ద్వారా నీతిగా, పరిశుద్ధంగా మారి ఇంకా నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, కృప నుంచి అధిక కృపను నీ వద్ద నుంచి పొందుకొని అద్భుతమైనటువంటి విశ్వాస జీవితాలను జీవించేటువంటి సామర్థ్యము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నుంచి మీరు బయటకు తీసుకొని వచ్చి ఆ సామర్థ్యంతో ఈ లోకాన్ని కూడా ప్రభావాలు తలకిందులు చేసేటట్లు నీవే కృప చూపించి నడిపించండి. నాయన, ఎలాంటి పరిస్థితులైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా విశ్వాసంలో ముందుకు సాగేటట్లు, విజయవంతంగా ప్రతిరోజు మేము కొనసాగించేటట్లు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.